నమస్తే, వెల్కమ్ టు విషయం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఉప ఎన్నిక టెన్షన్ కనిపిస్తూ ఉంది. మొన్న జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత అందరి దృష్టి కూడా మరొకసారి ఉప ఎన్నికల మీద పడింది. అయితే ఇక్కడ ఏ ఎమ్మెల్యేలు కూడా చనిపోలేదు కదా, మరి ఎందుకు ఇక్కడ ఉప ఎన్నిక గురించి టెన్షన్ పడుతుందని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. అయితే ఇది ఒక హఠన్ మరణమో లేదా ఇతరత్ర కారణాల వల్ల వచ్చేటువంటి ఉప ఎన్నిక కాదు. ఇది అనర్హత వేటు గురించి ప్రస్తుతం అయితే ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. అనర్హత వేటు అదే దీని గురించి మనం మాట్లాడుకుంటే 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ 10 మంది ఎమ్మెల్యేల పైన కోర్టుకు వెళ్ళడం జరిగింది అనర్హత వేటు గురించి. సో ప్రస్తుతం ఈ అనర్హత వేటు అనేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. అయితే ఈ 10 మంది అనర్హత ఖచ్చితంగా ఉండబోతుంది. 10 చోట్లలో ఈ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక రాబోతుంది. రాజీనామా చేయాలి, వీళ్ళకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి రాజీనామా చేయాలి, లేదంటే అనర్హత వేటు ఒక అనర్హత వేటు కనుక పడితే 6 ఏళ్ల వరకు అంటే 6 సంవత్సరాల వరకు రాజకీయాల్లో వాళ్ళు పోటీ చేయడానికి అనర్హత కూడా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ 10 మందిలో చాలా భయం పట్టుకుంది. ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తామా అన్న భయం ఉంటే, ఒకవేళ రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు నుండి వచ్చేటువంటి అనర్హత వేటు వల్ల 6 సంవత్సరాల వరకు వారు రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కాదు. సో రాజకీయాలకు 6 సంవత్సరాలు వారు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది, విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది 6 సంవత్సరాల వరకు. అయితే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్లో ఒక ఇది సవాల్గా మారిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే ఈ 10 మంది ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదే విధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. రాజీనామా చేస్తారు అన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్కి సూచనలు ఇవ్వడం జరిగింది. దీనిపైన వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. ఈ అనర్హత వేటు విషయాన్ని మీరు చూస్తారా లేదంటే మమ్మల్ని చూడమంటారా అంటూ కూడా సుప్రీంకోర్టు నుండి గడ్డం ప్రసాద్ నోటీసులు అందుకోవడం జరిగింది తెలంగాణ స్పీకర్. ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ స్పందించి ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అనర్హత వేటు విషయంలో. ప్రస్తుతం దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, అదేవిధంగా కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, వీరిద్దరి ముందు ఉన్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది రాజీనామా సమస్య. సో వీరు ఇద్దరు కూడా ఈ 2-3 రోజులలో కుదిరితే రేపు కూడా అనుకోవాలి రాజీనామా చేస్తారనే వార్తలు అయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ విషయం పైన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం కావడం జరిగింది. మొన్న ఒక 2 డేస్ బ్యాక్ కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానంతో ఖర్గే గారితో వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఎలా చేస్తే బాగుంటుంది, రాజీనామా చేస్తే బాగుంటుందా, ఒకవేళ కోర్టులో మన తరపున ఒక న్యాయవాదిని పెట్టుకొని వాదించినట్టయితే అనర్హత వేటు పడకుండా ఉంటుందా, ఒకవేళ మంచి న్యాయవాదిని పెట్టుకున్నా సో సుప్రీంకోర్టు వారికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఒకవేళ తీర్పు వస్తే అనర్హత ఖచ్చితంగా ఉంటుంది. అనర్హత వస్తే 6 సంవత్సరాలుగా రాజకీయాలు ఉండకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అధిష్టానం కావచ్చు, మళ్ళా గుల్లాల పడుతుంది ఈ విషయం పైన. ముందున్నటువంటి పరిస్థితి ఏంటంటే అయితే రాజీనామా చేయాలి, లేదంటే అనర్హత వేటు వేసుకొని 6 సంవత్సరాలు ఇంట్లో కూర్చోాలి విశ్రాంతిగా. సో ఇది ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సర్కార్లో ఇది ఒక సవాల్గా మారింది. జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ ఉండే, ఎందుకంటే అధికారం చేజిక్కించుకొని 2 సంవత్సరాలుగా వస్తుంది. ఈ ఎన్నికల్లో కనుక ఓడిపోతే తమ పరువు పోతుంది అనే ఉద్దేశంతో సో దీనికి ఒక సవాల్గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్టకేలకు జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది, అభ్యర్థి రవీణ్ కుమార్ యాదవ్ గెలిచిండు. సో చాలా సంతోషంగా ఉన్నారు. అది అయిపోయింది అనుకున్న టైంలో ప్రస్తుతం అనర్హత వేటు ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద సవాల్గా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపైన చాలా అంటే చాలా సీరియస్గా ఉంది తెలంగాణ ప్రభుత్వం పైన, అదేవిధంగా స్పీకర్ పైన. సో ఈ విషయాన్ని
త్వరగా చేర్చాలి, త్వరగా దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో అనర్హత వేటు వేయడమా లేదంటే రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తారా అనే దానిపైన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. అయితే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో వారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రజలు వాళ్ళకి ఓటేసి గెలిపించడం జరిగింది. అంటే అప్పుడు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సపోర్టర్స్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి కూడా చాలా మంది సపోర్టర్స్ వాళ్ళంతా కూడా. సో అప్పుడు సపోర్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి అనుకుని ఉన్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దానం నాగేందర్కి ఓటేస్తారా అనేది ఒక డైలమా. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కడియం శ్రీహరి కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ జెండాతోనే, బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తుతోనే. మరి ఈ నేపథ్యంలో కడియం శ్రీహరి కూడా రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే అప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ లో కడియం శ్రీహరి కూడా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ యొక్క సానుభూతి పరులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాడర్తోనే గెలిచిండు. మరి అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు రాజీనామా చేస్తే ఇప్పుడు ఈయనకే మద్దతు పలుకుతారా, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ఏదైతే సానుభూతి ఉందో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులుగా ఆ పార్టీకే ఓటేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ అదేవిధంగా కడియం శ్రీహరి వీరిద్దరి కూడా రాజీనామా చేస్తారు అనే వార్తలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సంకేతాలు కూడా మనకు కుట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి ముందు ఉన్నటువంటి ఇదే, వేరే గత్యంతరం లేదు. అయితే రాజీనామా లేదా అనర్హత వేటు. రాజీనామా చేస్తే గెలుస్తారా, ఓడిపోతామా, ఒకవేళ మంచి న్యాయాన్ని పెట్టుకొని వాదిస్తే అనర్హత పడితే 6 సంవత్సరాలు ఇంట్లో కూర్చోవాలా? సో ఇది అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. దానం నాగేంద్ర కూడా రాజీనామా చేయాలంటూ కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కడియం శ్రీహరి కాస్త అటు ఇటుగా ఉన్నా కూడా దానం నాగేంద్ర అయితే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉన్నాయి సంకేతాలు. రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చి గెలిస్తే కూడా, ఉప ఎన్నికల్లో గెలిస్తే కూడా హైదరాబాద్ నుండి ఒక మంత్రికి కూడా అవకాశం వస్తుందన్నట్టు కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి 10 మంది ఎమ్మెల్యేల్లో ముఖ్యంగా ఇద్దరు, అటు దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళిద్దరు కూడా ఈ 2-3 రోజులలో రాజీనామా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అధిష్టానం తెలంగాణ సర్కార్ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానం కూడా ఇదే విషయం పైన మళ్ళా గులాలు పడుతున్నారు. రాజీనామా చేస్తే బాగుంటుందా, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ కనుక రాజీనామా చేయకుండా ఒక మంచి న్యాయవాదిని పెట్టుకుని వాదిస్తే తీర్పు కనుక వీళ్ళ తలుపున రాకపోతే 6 సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇంట్లో కూర్చోవాల్సి వస్తాయి. ఇదంతా అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది నాయకులు కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. కానీ అప్పుడు కేటీఆర్ చాలా చాకచక్యంగా, చాలా తెలివితో చట్టపరమైనటువంటి ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఆ ఎమ్మెల్యే అందరూ కూడా తీసుకురావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా కొన్ని తప్పుడు నిర్ణయాలతో వాళ్ళందరూ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది వాళ్ళకు చిక్కులు తెచ్చిపెట్టింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్లాన్ అవలంబించిందో అదే ప్లాన్ ఇక్కడ వీళ్ళు కూడా అప్లై చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లం రాకపోయేది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా అప్పుడు వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక చట్టపరమైనటువంటి నిర్ణయాలతో వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎలాంటి ప్లాన్ చేయకుండా, ఎలాంటి చట్టపరమైనటువంటి విషయాలు తీసుకోకుండా వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది వాళ్ళకు ఒక పెద్ద చిక్కుముడి తెచ్చిపెట్టింది అని చెప్పాలి. మరి ఈ విషయంలో ఇంకొక 2-3 రోజులలో దానం నాగేంద్ర అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా రాజీనామా చేస్తారని అయితే కనిపిస్తా ఉంది. మరి చూడాలి దీనిపైన తెలంగాణ సర్కార్ కావచ్చు, అదేవిధంగా అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తారో మనం వేచి చూడాలి.